Hello everyone, welcome to Economics Academy. My name is Vijay Kumar and welcome to this answer writing series in 20 minutes. 20 minutes లోనే ఎందుకు అంటే ఈ ఆన్సర్ రైటింగ్ కంప్లీట్గా మేము రాసిందే మీరు రాయాలని కాదు, మీకు ఒక డైరెక్షనల్ స్పిరిట్ ఇస్తే మీరు ఆ పర్టికులర్ డైరెక్షన్ని పట్టుకొని ఆన్సర్ అనేది రైట్ వేలో తీసుకొని వెళ్తారన్న ఉద్దేశంలో ఈ పర్టికులర్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ one each question from each GS papers as of now. So if you could see, let's enter into the question number 1 from GS paper 1. Recognition of classical languages is not merely a cultural honor but an instrument of historical restitution. అంటే జస్ట్ ఒక హానర్ ఇచ్చినట్టు కాదు, మన హిస్టారికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హిస్టరీని రిస్టిట్యూట్ చేస్తున్నట్టు. బ్రింగ్ అవుట్ ద రేషనల్ బిహైండ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. ఏం రేషనల్ ఉంది దాని వెనుక? డిస్కస్ ఇట్స్ లెగ్స్, డిస్కస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఫర్ ప్రిజర్వింగ్ ఇండియాస్ ప్లూరల్ కల్చరల్ ట్రెడిషన్స్. సో ఈ డైమెన్షన్లో మనం వెళ్తే ఇంట్రడక్షన్ మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి రాయొచ్చు సార్. ఇక్కడ ఒక బేస్ సెగ్మెంట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇండియాస్ కల్చరల్ కంటిన్యూటీ హ్యాస్ సస్టైన్డ్ లెస్ త్రూ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మోర్ త్రూ లింగ్విస్టిక్ ట్రెడిషన్స్. ఆ క్లాసికల్ లాంగ్వేజెస్ క్యారీ చేసిన కల్చర్ ఏదైతే ఉందో అది ఇట్ హ్యాస్ బీన్ వెరీ గ్రేట్, which carried through philosophy, art, science and different segments. And recognition of classical languages అనేవి it reflects an effort clear to restore historical depth. ఈ డైమెన్షన్లో మనం ఆ ఇండియాస్ కల్చరల్ కంటిన్యూటీ అనేది ఈ లాంగ్వేజెస్ తోనే కంటిన్యూ అయింది అన్న సెగ్మెంట్ని మనం ఇంట్రొడక్షన్గా రాయొచ్చు. బాడీలో పార్ట్ 1లో మనకి అక్కడ క్వశ్చన్లో ఇచ్చారు కదండి, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ యాజ్ an instrument of historical restitution. సో ఆ డైమెన్షన్లో బాడీలో పార్ట్ 1 ఆన్సర్ రాయాలి. అండ్ ఇట్ డిపెండ్స్, 150 వర్డ్స్ అయితే మనం అకార్డింగ్లీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, 250 వర్డ్స్ అయితే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో దీన్ని యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హిస్టారికల్ రెస్టిట్యూషన్ ఎందుకు అంటున్నామంటే, మనకి ఇది క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం వల్ల, హానర్ ఇవ్వడం వల్ల, రీక్లెయిమింగ్ సివిలైజేషనల్ యాంటిక్విటీ వేర్ ఇట్ రీస్టోర్స్ హిస్టారికల్ డెప్త్. Like Sangam literature is giving us the knowledge about what happened in the past. Clear? Correcting colonial epistemic bias. మనకి కలోనియల్ ఫేజ్లో ఏవైతే ఎపిస్టమిస్టిక్ బయాస్ ఉన్నాయో, ఏవైతే వాళ్ళు ప్రపోజ్ చేసినవి గ్రేటర్ అన్నారో దాన్ని కరెక్ట్ చేసుకునే ఒక కాంపోనెంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. రీస్టోరింగ్ మల్టీ సెంచురీ లిటరరీ కంటిన్యూటీ. మనకి ఏదైతే త్రూ ద సెంచురీస్, త్రూ ద ఏజెస్ కంటిన్యూటీ అయితే ఉందో దాన్ని రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రివైవింగ్ మార్జినలైజ్డ్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్. ఎగ్జాంపుల్ పాలీ అండ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్లియర్ రికగ్నిషన్లో లేవు, కానీ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం వల్ల అవి రికగ్నిషన్స్లోకి రావడం జరిగింది. ప్లస్ సింబాలిక్ రిస్టిట్యూషన్ ఆఫ్ దట్ కల్చరల్ డిగ్నిటీ. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హిస్టారికల్ రిస్టిట్యూషన్ ఎలా అనేది ఈ 5 డైమెన్షన్లో మీరు అట్లీస్ట్ 3 డైమెన్షన్లో రాయగలిగిన ఇట్ వుడ్ గివ్ ఎ గ్రేటర్ ఎసెన్స్. అదే బాడీ పార్ట్ 2లో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ గ్రాంటింగ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటే, ఫస్ట్ రేషనల్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ టెక్స్చువల్ యాంటిక్విటీ. గ్రౌండెడ్ ఇన్ ఏన్షియంట్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వచ్చు. సెకండ్, ఇండిపెండెంట్ గ్రామటికల్ ట్రెడిషన్ ఉండాలి దానికి. సో దట్ ఈస్ వన్ పర్టికులర్ రేషనల్. థర్డ్, సస్టైన్డ్ లిటరరీ ఎవల్యూషన్ ఉండాలి త్రూ ఏజెస్. కల్చరల్ ట్రాన్స్మిషన్స్ అనేవి జరిగి ఉండాలి అక్రాస్ ద జనరేషన్స్. అండ్ డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీ ఉండాలి. సో ఈ పర్టికులర్ 5 డైమెన్షన్ ఆఫ్ క్రైటీరియా మీద ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ బాడీలో పార్ట్ 2. బాడీలో పార్ట్ 3 చూస్తే సిగ్నిఫికెన్స్ ఫర్ ప్రిజర్వింగ్ ఇండియాస్ ప్లూరల్ కల్చరల్ ట్రెడిషన్స్ చూస్తే, ఎఫర్మేషన్ ఆఫ్ మల్టీసెంట్రిక్ కల్చరల్ హెరిటేజ్, ప్రొటెక్షన్ ఆఫ్ నాన్ డామినెంట్ కల్చరల్ ట్రెడిషన్స్, strengthening constitutional cultural rights, plus preservation of art, inscriptions and manuscripts, reinforcing culture, civilization pluralism. సో ఈ డైమెన్షన్స్లో ప్రిజర్వ్ చేయడం వల్ల మనకి వచ్చే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ 5 డైమెన్షన్ ఆఫ్ అంబ్రెల్లా బ్రాకెట్లో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. కంక్లూజన్కి వచ్చేటప్పటికి, బై రికగ్నైజింగ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇండియా రిస్టోర్స్ హిస్టారికల్ డెప్త్ టు ఇట్స్ కల్చరల్ మెమొరీ while safeguarding plural traditions rooted in antiquity. సో ఈ డైమెన్షన్స్లో మనం ఒక నీట్ ఆప్టిమిస్టిక్ కంక్లూజన్తోని ఎండ్ ఆఫ్ చేయొచ్చు. క్లియర్?
Now moving into GS paper 2 question. What are the key provisions of the Places of Worship Act 1991? Discuss how it seeks to balance religious freedom with public order. సో ఇది జనవరి ఫిబ్రవరి కాంపోనెంట్లో న్యూస్లో వచ్చిన ఆర్టికల్ సార్, అందుకే ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంట్రడక్షన్ రాస్తే ఇండిపెండెంట్ ఇండియాలో ఎలా అయితే కాన్స్టిట్యూషనల్ రీకాన్సిలియేషన్ టు ప్రివెంట్ హిస్టారికల్ డిస్ప్యూట్స్ జరిగిందో, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మనం ఇంట్రడక్షన్ రాస్తే ఇక్కడ నుంచి ఇంట్రడక్షన్ తీసుకోవచ్చు సార్. ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 రిఫ్లెక్ట్స్ దిస్ బై లీగల్లీ ఇన్సులేటింగ్ రిలీజియస్ సైట్ ఫ్రమ్ పోస్ట్ ఇండిపెండెన్స్ సెగ్మెంట్. సో దాని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మీద మనం ఇది దృష్టి పెట్టి ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. అయితే కీ ప్రొవిజన్స్ ఇది పెద్దగా మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోయే సెగ్మెంట్ సార్. దీంట్లో మన ఒపీనియన్ బేస్డ్ అసలు అవసరం లేదు. దాంట్లో మేజర్ కీ ప్రొవిజన్స్ చూస్తే ఫస్ట్ వన్, ఫ్రీజింగ్ రిలీజియస్ క్యారెక్టర్, mandates religion character remains as existed on Independence Day. Second, ban on conversion of religious character. ఏదైతే రిలీజియస్ క్యారెక్టర్ ఉందో అది కన్వర్ట్ చేయడానికి ఆర్ మోడిఫై చేయడానికి కుదరదు. అబేట్మెంట్ ఆఫ్ పెండింగ్ ప్రొసీజర్స్. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి వర్షిప్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. బాడీ ఆఫ్ ద 2 పార్ట్లో కంటిన్యూషన్ చూస్తే బ్యాన్ ఆఫ్ ఆన్ ఫ్రెష్ సూట్స్, exception for Ram Janmabhoomi Babri Masjid. The act explicitly excludes the Ayodhya dispute from its scope. So Ayodhya dispute falls under separate tendency as such. దాంట్లో మాత్రం ఆ ప్రొవిజనల్ సెగ్మెంట్లో రాదు. అదే బాడీ పార్ట్ 3 చూస్తే హౌ ఈ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది రిలీజియస్ ఫ్రీడమ్ని పబ్లిక్ ఆర్డర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఒక 5 డైమెన్షన్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మనం కవర్ చేయాల్సిందే. ఒకటి, ప్రొటెక్షన్ ఆఫ్ వర్షిప్ రైట్స్, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో దట్ రిలీజియస్ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. ఆర్టికల్ 25, 26లో ఏవైతే ఉన్నాయో అది ఎన్ఫోర్స్ అవుతూ ఉంది. సెకండ్, సెక్యులరిజం యాజ్ కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్ని ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనల్ ఎస్కలేషన్, మనకు జనరల్గా పబ్లిక్ ఆర్డర్ని రిస్ట్రిక్ట్ చేసే ఆ కమ్యూనల్ ఎస్కలేషన్ ఏవైతే ట్రిగర్ చేస్తాయో పోలరైజేషన్తోని, ఆ కమ్యూనల్ ఎస్కలేషన్ అవ్వకుండా ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కాపాడే అవకాశం ఉంది, ఆ బ్యాలెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. జ్యుడిషియల్ ఎకానమీ అండ్ ఫినాలిటీ, ఇది ఒక కాంపోనెంట్. ప్రమోషన్ ఆఫ్ ఫ్రాటర్నిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, ఎక్కడ చూసినా మనం కాన్స్టిట్యూషన్లో రాసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని ఎవరు 100% రాస్తూ ఉంటాం. సో అట్లా ఈ డైమెన్షన్ రాస్తూ కంక్లూజన్ ఇవ్వాలి. ఈ యాక్ట్ అనేది సర్వ్స్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ ఫైర్ వాల్ దట్ ప్రొటెక్ట్స్ రిలీజియస్ ఫ్రీడమ్ విత్ through stability and safeguards public order by preventing recurring disputes. Its continued relevance lies in strengthening fraternity and constitutional morality. సో ఇది ఒక మంచి కంక్లూజన్ అనుకోవచ్చు. దీనితోని మనకు ఆ ఆన్సర్ మీద ఒక గ్రేటెస్ట్ ఒపీనియన్ వస్తుంది, ఆ పర్టికులర్ యాక్ట్ మీద ఒక ఆప్టిమిస్టిక్ అప్రోచ్ వస్తుంది. అదే పేపర్ 3 నుంచి ఇట్లా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మానిటరీ ఈజింగ్ వితౌట్ ఎడిక్వేట్ లిక్విడిటీ ఈజ్ లైక్ ప్రెస్సింగ్ ద యాక్సిలరేటెడ్ వితౌట్ ద హ్యాండ్ బ్రేక్. So analyze India's recent experience of rate cuts with a tight liquidity. Suggest measures to strengthen monetary transmission. So ఇది one of the major parts which have to be discussed in economy. మనకి ఇంట్రడక్షన్లో ఇట్లాంటి ఫ్లో చార్ట్స్ వేయచ్చు సార్. నేనైతే ఇక్కడ డయాగ్రామ్ పెట్టున్నా, బట్ మీరు ఫ్లో చార్ట్స్ వేయచ్చు. రెపో రేట్, బ్యాంక్ క్రెడిట్, లిక్విడిటీ పూల్, దాంట్లో డెఫిసిట్ ఎలా ఉంది, వీక్ ట్రాన్స్మిషన్ది. సో ఇంట్రడక్షన్లో monetary easing transmits through the repo rate only when the banking system has sufficient liquidity to expand credit. So monetary easing anedi, it is something like a పాలసీ విచ్ ఈజీ మనీ పాలసీ అంటాం. అంటే మార్కెట్లోకి లిక్విడిటీ పంపిస్తూ ఉంటారు. ఇఫ్ లిక్విడిటీ రిమైన్స్ టైట్ అప్పుడు ఏం చేస్తారంటే రేట్స్ కట్ చేసి బై హైయర్ మార్కెట్ బార్నింగ్ కాస్ట్ పెట్టి వీకనింగ్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటారు. సో మనకి మానిటరీ ఈజింగ్ అనే కాంపోనెంట్లో మనం డెఫినేషన్ రాస్తే సరిపోతుంది ఇంట్రొడక్షన్లో. అదే బాడీలో పార్ట్ 1 వచ్చేసరికి మానిటరీ ఈజింగ్ వితౌట్ ఎడిక్వేట్ లిక్విడిటీస్ లైక్ ప్రెసింగ్ ద యాక్సిలరేటెడ్ విత్ ద హ్యాండ్ బ్రేక్ ఆన్ అని వచ్చింది చూడండి. సో ఎలా ఇది లేకపోతే ఈ కాంపోనెంట్ వర్కౌట్ అవుతుందంటే, లిక్విడిటీ అనేది ఆపరేటింగ్ ఛానల్. రెపో కట్స్ వర్క్ ఓన్లీ ఇఫ్ ద సిస్టమ్ లిక్విడిటీ అలౌస్. టైట్ లిక్విడిటీ హార్డెన్స్ షార్ట్ టర్మ్ రేట్స్. బ్యాంక్ ప్రొటెక్ట్స్ మార్జిన్స్ బై రైజింగ్ దిస్ పర్టికులర్ స్ప్రెడ్స్. క్రెడిట్ గ్రోత్ బికమ్స్ క్వాంటిటీ కన్స్ట్రెయింట్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఛానల్ అనేది ఏదైతే ఉందో అది వీకెన్ అవుతుంది. అంటే
మానిటరీ ఈజింగ్ లేకుండా, వితౌట్ ఎడిక్వేట్ లిక్విడిటీ లేకుండా, అమౌంట్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ లేకుండా బ్యాంక్స్ వద్ద, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డిజిటల్ ఎరాలో అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ లేకుండా ఈ మానిటరీ ఈజింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ థింగ్ యాజ్ సచ్. మరి ఇండియాస్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రేట్ కట్స్ విత్ టైట్ లిక్విడిటీ, రెపో రేట్ అయితే పడుతూ ఉంది, కాకపోతే టైట్ లిక్విడిటీ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఈజింగ్ సైకిల్ విత్ లిమిటెడ్ పాస్ త్రూ. సో లిక్విడిటీ స్టేడ్ పర్సిస్టెంట్లీ టైట్, లిక్విడ్ అసలు మార్కెట్లో దొరకట్లేదు వాస్తవంగా. గవర్నమెంట్ క్యాష్ సర్ప్లస్ అనేది డ్రైన్డ్ లిక్విడిటీ. ఫారెక్స్ ఇంటర్వెన్షన్ క్రియేటెడ్ లిక్విడిటీ డ్రైన్. షిఫ్ట్ ఇన్ ఫోకస్ టు లిక్విడిటీ టూల్స్. Priority has moved to open market operations and cash reserve ratio cuts the inject durable liquidity. సో ఈ డైమెన్షన్స్ వల్ల మనకు లిక్విడిటీ టైట్ అయింది, అయినప్పటికీ ఆ రెపో రేట్ ఫాలో అవుతూనే వస్తుంది. సో ఎడిక్వేట్ లిక్విడిటీ లేకుండా ఈ రెపో రేట్ చేయడం అది క్లియర్ కట్ ఇండికేటర్ కాదు అని మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. బాడీలో పార్ట్ 3లో మరి ఏం చేయొచ్చు, మెజర్స్ ఏం తీసుకోవచ్చు మానిటరీ ట్రాన్స్మిషన్ కంటే? ఫస్ట్ మెజర్ తీసుకోవాల్సింది డ్యూరబుల్ లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ త్రూ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేస్తూ దాని త్రూ డ్యూరబుల్ లిక్విడిటీ అనేది మార్కెట్లోకి ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, సిఆర్ఆర్ రేషనలైజేషన్ చేయాల్సి ఉంటుంది. క్యాలిబ్రేటెడ్ సిఆర్ఆర్ కట్ టు రిలీజ్ లెండబుల్ రిసోర్సెస్ పర్మనెంట్లీ. స్ట్రాంగ్ మానిటరీ ట్రాన్స్మిషన్ అవ్వాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇక్కడ స్ట్రెంగ్తెన్ పాస్ త్రూ బియాండ్ రెపో. ఆ పాస్ ఏదైతే ఉందో దాన్ని బియాండ్ రెపో తీసుకెళ్ళాలి. లిక్విడిటీ ఫోర్కాస్ట్ అప్గ్రేడింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో దీస్ ఆర్ ద సొల్యూషన్ ఫనల్స్ త్రూ విచ్ we can make a stronger monetary transmission as such. Clear? So conclusion రాసేటప్పుడు ఇండియాస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో రెపో రేట్ తగ్గుతూ లిక్విడిటీ లేకుండా చేయడం, దట్ రెపో కట్స్ ఎలోన్ కెనాట్ డెలివర్ ఈజీ క్రెడిట్ ఇఫ్ లిక్విడిటీ రిమైన్స్ స్ట్రక్చరల్లీ టైట్. స్ట్రాంగర్ ట్రాన్స్మిషన్ కావాలంటే ప్రిడిక్టబుల్ డ్యూరబుల్ లిక్విడిటీ, ఇంప్రూవ్డ్ క్యాష్ కోఆర్డినేషన్ అండ్ డీపర్ పాస్ త్రూ అక్రాస్ దిస్ పర్టికులర్ లెండింగ్ బెంచ్ మార్క్స్ అనేది కావాలని చెప్పి మనం ఈ పర్టికులర్ పారామీటర్లో రాయాల్సి ఉంటుంది. Now moving to question number 4. What does the following quotation conveys to you in the present context? Wealth consists not in having great possessions but in having few wants. సో ఇట్లాంటివి మనకి యూపీఎస్సీలో రీసెంట్గా ఎథిక్స్లో అడగడం జరుగుతూ ఉంది. సో ఈ డైమెన్షన్లో వచ్చినప్పుడు మనకి ఎక్సెస్ వర్సెస్ కంటెంట్మెంట్ క్లియర్. సో దీంట్లో వాట్ ఈజ్ నెసెసిటీ, వాట్ ఈజ్ ఎక్సెస్ అనేది మనకు తెలిసి ఉండాలి. Epictetus Stoic philosophy highlights the true wealth is psychological state of contentment rather than the endless accumulation of material goods అని మనం దీని గురించి హైపర్ కన్స్యూమరిజం, దానివల్ల జరిగే ఎకలాజికల్ డిగ్రేడేషన్ అన్న కాంపోనెంట్లో మనం ఆన్సర్ని రాయొచ్చు. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా కంటెంట్మెంట్ యాజ్ వెల్త్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అండ్ మోడరేషన్ అనేది ఉంటుంది, కానీ ఆఫ్ ప్రాస్పారిటీ రూటెడ్ ఇన్ స్టాయిక్ ఫిలాసఫీ. టెంపరెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్, మన వర్చ్యూ ఆఫ్ రిస్ట్రైన్ అనేది ప్రివెంట్ గ్రీడ్. మోస్ట్ కరప్షన్ స్కాండల్స్ స్టెమ్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు కరప్షన్ ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో గవర్నమెంట్ ఇచ్చే డబ్బు సరిపోవట్లేదంటే వాళ్ళు దాంట్లో లోపల బతకట్లేదు. విత్ ఇన్ ద కంటెంట్మెంట్ దే ఆర్ నాట్ లివింగ్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఆ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్కి మీల్ తినొచ్చు, 200కి మీల్ తినొచ్చు, 20,000 కూడా మీల్ తినొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ 20,000 మీల్ ఎవ్రీ డే, ఆబ్వియస్లీ విత్ హార్డ్ అండ్ మనీ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఈట్. అట్లా మనం టెంపరెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్కి కంటెంట్మెంట్కి డిఫరెన్స్ చెప్తూ ట్రూ వెల్త్ ఏంటి, ద ఎథిక్స్ ఆఫ్ కంటెంట్మెంట్ అండ్ ట్రూ వెల్త్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ డ్యూటీగా 51A మెన్షన్ చేసి ఉంటుంది సార్. కనెక్ట్స్ ఇండివిజువల్ కన్జంప్షన్ డిసిప్లిన్ టు ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ కలెక్టివ్ వెల్ఫేర్. దాంట్లో కంటెంపరీ రిలవెన్స్ కనుక మనం చూస్తే కన్స్యూమరిజం వర్సెస్ కంటెంట్మెంట్ బాగా ఎక్కువైంది సార్. సోషల్ మీడియా డ్రివెన్ ఆస్పిరేషన్స్ అనేవి యాంగ్జైటీని ఫ్యూలప్ చేస్తున్నాయి. ఇన్ఈక్వాలిటీ అండ్ సోషల్ కోహెజన్ డైమెన్షన్లో ఒకటి రాయొచ్చు. ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ వర్సెస్ లైఫ్ ఇనిషియేటివ్ మనం ఏదైతే తీసుకొని వచ్చినామో ఆ కాంపోనెంట్ని తీసుకొని రావచ్చు. అదే అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ డైమెన్షన్లో చూస్తే probity in governance సెకండ్ ARC రిపోర్ట్లో కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఫౌండేషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ అని. రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే వన్ కాంపోనెంట్ అండ్ ఎథికల్ లీడర్షిప్ అనే వన్ కాంపోనెంట్. సో ఈ డైమెన్షన్స్లో కంక్లూజన్స్ రాయాలంటే దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇవన్నీ కావాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఎథికల్ చాయిసెస్ ఉండాలి, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, సోషల్ హార్మనీ ఉండాలి,
అప్పుడే మనకి హ్యూమన్ వెల్ బీయింగ్ వస్తుందన్న కంక్లూజన్ని మనం రాయవలసి ఉంటుంది. క్లియర్? సో ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్లో ఉన్న కంటెంట్ అంతా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ ట్రై టు డౌన్లోడ్ దట్ పర్టిక్యులర్ PDF and keep it with you. Once you write the answer, try to check each and every example which has been compositely given here. So hopefully అందరికి వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. And also don't forget to subscribe to Ekama Is Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.